చూస్తే హైదరాబాద్కు సరఫరా చేస్తున్న నీళ్ళ లెక్క ఇది. నాగార్జున సాగర్ 275, ఎల్లంపల్లి 163, ఉస్మాన్ సాగర్ 22, హిమాయత్ సాగర్ 10, మంజీరా 40, సింగూరు 69.7, మొత్తం 581.35. అయితే తాగునీటి సవాలట. ఎండలు ముదురుతుండటంతో పెరుగుతున్న డిమాండ్, శ్రీశైలం సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు. ఇప్పటికే సాగర్ నుంచి సాగునీటి విడుదల బంద్, దాని నుంచి ఏపీ తాగునీళ్లు తీసుకుంటే నీటి మట్టం 510 అడుగుల దిగువకు పడిపోయే ముప్పు. అదే జరిగితే మోటార్లు పెట్టుకొని నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందంటూ ఆందోళన. సో నీటి నిల్వలు కనుక, నీటి మట్టం కనుక తగ్గితే 510 అడుగుల దిగువకు కనుక పడిపోతే ఒక ముప్పు ఉంటుందట. మరి మోటార్లు పెట్టుకొని నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక గోదావరిలోని శ్రీరామ్ సాగరు, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులో భారీగా పడిపోయిన నీటి మట్టాలు. హైదరాబాద్కు కావాల్సింది 750 ఎంజీడీలు, మరి ఇస్తున్నది 550 ఎంజీడీలు. రాజధానిలో వాటర్ ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్. మార్చిలో రోజు 7,000 ట్యాంకర్లు, ఇప్పుడు 12,000 ట్యాంకర్లు, ఇక మేలో 15,000 ట్యాంకర్లకు చేరుకునే అవకాశం ఉంది. ఆ స్థాయిలో డిమాండ్ కూడా పెరుగుతాడ. ఇక ఎండలు ముదురుతున్నతో సర్కార్కు తాగునీటి సరఫరా సవాల్గా మారుతున్నది. పెరుగుతున్న ఎండలతో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తాగునీటికి డిమాండ్ పెరగగా హైదరాబాదు సిటీలోను ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడింది. ఏప్రిల్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మేలో మరింత తీవ్రంగా మారొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు ఇప్పటికే సాగునీళ్ళ పేరు చెప్పి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఖాళీ చేసిన ఏపీ ఇప్పుడు తాగునీటి సాకు చూపి మరిన్ని నీళ్లను తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే ఎండాకాలంలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాగర్లో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ నీటి విడుదల నిలిపేశారు. ఇటు గోదావరి బేసిన్లోనూ ప్రధాన ప్రాజెక్టులోనూ నీటి మట్టాలు డెడ్ స్టోరేజ్కి చేరువవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ 2 ప్రాజెక్టులతో పాటు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల నుంచి జాగ్రత్తగా తాగునీటి సరఫరా చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శ్రీశైలం ఓకే, సాగర్లోని సమస్యలంట. కృష్ణా ప్రాజెక్టుల నుంచి తాగునీటి సరఫరా విషయంలో ఎప్పట్లాగే ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ ఫిబ్రవరిలో నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో శ్రీశైలం నుంచి 822 అడుగుల దిగువన, సాగర్ నుంచి 515 అడుగుల దిగువన కేవలం తాగునీటి కోసమే డ్రా చేసుకోవాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ఆ 2 ప్రాజెక్టులోనూ నాడు నిర్ణయించిన లెవెల్ కంటే దిగువకు నీటి మట్టాలు పడిపోతున్నాయి. సో ఇక ఇలా క్లియర్గా తెలుస్తూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్కు రావాల్సినటువంటి 518 అంటే 510 అడుగులకు సంబంధించి మొత్తం 700 ఎంజీడీలు ఇస్తున్నది 550 ఎంజీడీలు అంట. అంటే హైదరాబాద్కు కావాల్సిన నీళ్లు 700 ఎంజీడీలు అయితే ఇప్పుడు 550 ఎంజీడీలు ఇస్తున్నారట. రాజధానిలో వాటర్ కష్టాలు మొదలైనట్టు తెలుస్తోంది. సో ఇది ఏప్రిల్ నెల. గతంలో ఫిబ్రవరిలోనే చూస్తే దారుణంగా నీటి నిల్వలు పడిపోయినాయట. ఏప్రిల్, ఇప్పుడు ఇక ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, ఇక మేలో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఎండలు తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే 38 నుంచి 40 డిగ్రీల ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది అక్కడక్కడ. మరి మే నాటికి పోయేసరికి ఇంకా ఎండలు ముదిరితే సాగర్లో కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టులో కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, లోయర్ మానేర్ కావచ్చు, వీటన్నిటిలో కూడా నీటి నిల్వ శాతం తగ్గిపోతుంది, నీటి మట్టం తగ్గిపోతుంది. సాగునీరుకే దిక్కులేవు అంటే ఇక తాగునీరు కూడా ఇప్పుడు ఇబ్బంది అవుతున్నది. ఇప్పటికే జలదోపిడీ చేస్తున్నటువంటి ఏపీ మరోసారి కుట్ర చేసేందుకు ప్లాన్ చేస్తుందట. మరి హైదరాబాద్కు మరి మేలో ఇంకా నీటి కష్టాలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉందని ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. ఇప్పటికే ప్రైవేటు ట్యాంకర్లు ఒక్కొక్క ట్యాంకర్కు 7,000, 8,000 రూపాయల చొప్పున దోచుకుంటా ఉన్నారు. సో మార్చిలో రోజు 7,000 ట్యాంకర్లు నడుస్తున్నాయట. ఇప్పుడు 12,000 ట్యాంకర్లు, ఇక మే నెలలో 15,000 ట్యాంకర్లకు చేరేటువంటి అవకాశం ఉందట. రోజుకి 7,000 ట్యాంకర్లు హైదరాబాద్ నగరంలో నీళ్ళు పోస్తూ ఉన్నాయట. ఒక్కో ట్యాంకర్ 2,000 నుంచి 3,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాయి. మరి మే నెల నాటి కనుక నిజంగానే మరి ఇప్పుడు వస్తున్నటువంటి 550 ఎంజీడీల నీళ్ళు కనుక హైదరాబాద్కు రాకపోతే పరిస్థితి ఏంది? ఈ 550 ఎంజీడీల నీళ్ళు కనుక హైదరాబాద్కు రాకపోతే భవిష్యత్తు పరిస్థితి ఏంది? హైదరాబాద్ మరో బెంగళూరు లెక్క అవుతుందేమో, మరో బెంగళూరు లెక్క, లేకపోతే మరొక ఎడారి ప్రాంతం లెక్క అవుతుందేమో హైదరాబాద్ అనేది ఆశ్చర్యంగా కలిగిస్తూ ఉంది. ఇప్పటికైనా దయచేసి నీళ్లను స్టోరేజ్ చేయండి, నీళ్ళను సేవ్ చేయండి. పొద్దుగాలనే ఉద్దరకు లేసిగా పైప్ వేసి మొత్తం ఆ రోడ్ అంతా కడిగి, ఆ బండ్లన్నీ కడిగి, ఇక ఉత్తమైన నీళ్ళని కూడా పారబోసేటువంటి ప్రయత్నాలు చేయకుండా రోడ్ల మీద. ఎందుకంటే భవిష్యత్తు తరాలకు నీళ్ళు అందించే బాధ్యత మన మీద ఉంది.
ఈ తరానికి కూడా మనం అందించుకోలేనప్పుడు పరిస్థితి కాదు. భవిష్యత్తుకి దేవుడేరు కానీ అప్పటి వరకు ఉంటామో పీక్తామో తెలియదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషను ఈ మే నెల వరకన్నా నీళ్ళని వాడుకోవాలి మనము. మరి ఎట్లా వాడుకుంటాం మే నెల వరకన్నా అంటే మనం నీళ్ళు పొదుపు చేసుకుంటూ వాడుకుంటాం. ఇక లేదు ఇష్టారాజ్యంగా వాడతామంటే ఈ 550 MGDలు కనుక మన హైదరాబాద్కు రాకపోతే ఇక హైదరాబాద్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. నీళ్ళ వాటర్ ట్యాంకర్ల డిమాండ్ పెరుగుతుంది, దళార్ల డిమాండ్ పెరుగుతుంది, ఇష్టం వచ్చినట్టుగా దోసుకొని పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికైనా తాగునీటి సవాల్ని ఇప్పటికే ఎండలు మురుతూ ఉండడంతో డిమాండ్ పెరుగుతూ ఉంది. కాబట్టి సర్కార్ దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తో చూడాలి. హైదరాబాద్ సర్కార్ చేస్తున్నటువంటి నీళ్ళ లెక్క అని చెప్పేసి ఏ రిజర్వాయర్ నుంచి ఎంత నీళ్ళు తీసుకుంటారు అనేది ఇక్కడ క్లియర్గా ఉన్నది. మంజీరా నుంచి ఎంత తీసుకుంటారు, సింగూరు నుంచి ఎంత తీసుకుంటారు, హిమాయత్ సాగర్ ఎంత, ఉస్మాన్ సాగర్ ఎంత, ఎల్లంపల్లి ఎంత, ఏ రిజర్వాయర్ నుంచి ఎన్ని నీళ్ళు తీసుకుంటారు. మొత్తం 580 MGTల నీళ్ళని తీసుకొని మరి హైదరాబాద్కు సరఫరా చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా మన వార్త కనిపిస్తూ ఉంది.